Good morning to all of you. Government Degree College, Shanti Nagar, Jogulamba, Gadwal District, Department of Mathematics. Name of the lecturer P. Raghavendra. Now, today we are going to discuss the problem solved in P, solvable for P. This method is involved in the differential equation of first order but not of first degree. The definition of first order and first degree is discussed, and some more problems is there in solvable for P. These problems now we are going to discuss. Now sixth problem. ఈ సిక్స్త్ ప్రాబ్లం మనము పీ సాల్వబుల్ ఫర్ పీ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఈ ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ స్టాండర్డ్ ఫామ్లో ఉందంటే ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ. అంటే ఫస్ట్ ఆర్డర్ ఉంటుంది కానీ దాని యొక్క డిగ్రీ ఏమవుతుంది అంటే ఒకటి కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, x² dy/dx హోల్ స్క్వేర్ మైనస్ 2xy dy/dx ప్లస్ 2y² - x². ఇక్కడ dy/dx అంటే మనకేమన్నట్టు పీ వాల్యూ, dy/dx అంటే ఏమన్నట్టు పీ వాల్యూ. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దీని యొక్క డిగ్రీ ఎంత 2. అదేవిధంగా dy/dx ఓన్లీ సింగిల్గానే ఉంది, అంటే డెరివేటివ్ అనేటువంటిది ఓన్లీ వన్ టైమే ఉంది కాబట్టి దాని యొక్క ఆర్డర్ ఎంత అంటే 1. కాబట్టి మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉందంటే ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ. అంటే ఫస్ట్ ఆర్డరు అదేవిధంగా ఫస్ట్ డిగ్రీ కానటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్. దాన్ని మనం p = dy/dx సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే x² p² ఇది x² p² మైనస్ 2pxy ప్లస్ 2y² - x² = 0. అంటే పైన ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో నేనేం సబ్స్టిట్యూట్ చేసిన అంటే dy/dx సబ్స్టిట్యూట్ చేసిన. dy/dx సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే x² p² మైనస్ 2pxy ప్లస్ 2y² - x² = g. అంటే మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని పీలో రాసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఈ ఈక్వేషన్ని మీరు అబ్జర్వ్ చేస్తే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి, అంటే మనకి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి మనం రూట్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్కి రూట్ కనుక్కోవాలి అంటే మన ఫార్ములా ఏముంటుందంటే x = -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a. అంటే ఇక్కడ మనకి ఒక స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్. ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0. అంటే మనము ax² + bx + c = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్ కనుక్కుంటున్నాం. ఆ రూట్ అనేటువంటిది ఏంటంటే x = -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac, ఇది c 4ac/2a. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా రూట్ ఏ విధంగా అయితే కనుక్కోనిక వాడుతున్నామో పైన ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ పీ రూట్ కోసం మనం ఏం చేస్తున్నామంటే పైన ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ పీ రూట్ కోసం మనం కనుక్కోవాలి. కాబట్టి పీ = అని రూట్ రాసుకొని ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూని ఇచ్చినటువంటి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనము పీ కోసం రూట్ కనుక్కొని వాల్యూస్లో మనము ఇంతకుముందు మనం సాల్వ్ చేసినట్లే ఫస్ట్ డిగ్రీలో ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని తీసుకొస్తాము. అప్పుడు మనం దానికి జనరల్ ఇంటిగ్రేషన్ని వాడుతూ మనం ఏం కనుక్కుంటామంటే వాటి యొక్క సొల్యూషన్ కనుక్కుంటాం. ఓకేనా, దానికోసం అని చూడండి. ఓకే, ఇప్పుడు మనకేముంది x² p² -2pxy ప్లస్ 2y² - x². ఇక్కడ మనకేముందంటే p కోసం కనుక్కుంటున్నాం కాబట్టి మీకు ఏమన్నట్టు ఇక్కడ p² p అదేవిధంగా c, ఇది మొత్తం వాల్యూ c. ఇక్కడ ఏ వాల్యూ అంటే మనకేమన్నట్టు అంటే ఏ వాల్యూ = x², ఏ వాల్యూ ఏమన్నట్టు అంటే x². అదేవిధంగా b వాల్యూ అంటే మనకేమన్నట్టు -2xy, ఏ వాల్యూ x². అదేవిధంగా b వాల్యూ ఏమంటే -2xy. అదేవిధంగా c వాల్యూ మొత్తం 2y² - x². మనం ఇంతకుముందు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ కోసం రూట్ కనుక్కోవడానికి ఏ విధంగా అయితే ఫార్ములా ఉందో ఆ ఫార్ములాను ఉపయోగించి మనము p అనేటువంటిది రాసుకుంటున్నాం. p = -,
మైనస్ 2xy ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బీ స్క్వేర్ అంటే మనకి ఏమొస్తుంది, మైనస్ 2xy కాబట్టి దాన్ని స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది 4 ఇంటూ x2 y² మైనస్ 4ac. ఏ అంటే ఏం చెప్పినా x², సి అంటే ఏం చెప్పినా 2y² అంటే 4 ఇంటూ x² ఇంటూ 2y² మైనస్ x² బై 2a. ఏ అంటే మనకి ఏమన్నట్టు x² అంటే మనము ఇంతకుముందు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏదైతే ఫార్ములా x కోసమని రూట్ కోసమని సాల్వ్ చేస్తున్నామో సేమ్ అదే మోడల్లో p రూట్ కోసం మనము దీన్ని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే p ఈజ్ ఈక్వల్ టు మనకి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 2xy ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 4x²y² మైనస్ దాన్ని x²ని 4x² మల్టిప్లై చేసుకుంటే లోపలికి మైనస్ ఏమొస్తుందంటే మైనస్ 8x²y² ప్లస్ 4x⁴ బై 2x². ఇంకా ఆ రూట్లో ఉండే వాల్యూని మనకి ఏదైతే కామన్ వస్తుందో ఆ రూట్లో ఉండేటువంటి వాల్యూని బయటికి తీసుకురావాలి. దానికోసం ఏం చేస్తున్నా, దట్ ఈజ్ ఈక్వల్ టు 2xy ప్లస్ ఆర్ మైనస్ 2x ఇంటూ అండర్ రూట్ y² మైనస్ 2y² ప్లస్ x² బై 2x². అంటే ఇక్కడ పైన ఉన్నటువంటి రూట్ వాల్యూ ఉంది కదా, ఈ రూట్ వాల్యూల నుంచి నేనేం తీస్తున్నా అంటే 2xని కామన్ తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. 2xని కామన్ తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఆ వచ్చిన దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ ఉంది కదా, ఆ అందులోకి వెళ్ళి మొత్తానికి 2x కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ 2x ఇంటూ y ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ x² మైనస్ y² బై 2x². ఇక్కడ ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమవుతుంది, 2x కింద ఉన్నటువంటి 2x² క్యాన్సల్ అయ్యి మనకి ఏమొస్తుందంటే p ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ x² మైనస్ y² బై x వస్తుంది. ఇప్పుడు మనకి ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి మనకి రెండు రూట్స్గా రాసుకుంటాం. ఒకసారి ప్లస్ తీసుకుంటాను, ఒకసారి మైనస్ తీసుకుంటాను. ఓకే, ప్లస్ తీసుకుంటే ఏమొస్తుంది, p ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ అండర్ రూట్ x² మైనస్ y² బై x. నెక్స్ట్ p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ తీసుకున్నా కదా, నెక్స్ట్ దాంట్లో నేనేం తీసుకుంటాను మైనస్ y మైనస్ అండర్ రూట్ x² మైనస్ y² బై x. అంటే మనకి ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో సాల్వ్ చేసినాం కాబట్టి p యొక్క రూట్స్ మనకి రెండు ఉన్నాయి. ఆ p యొక్క రూట్స్ ఏంటివంటే ఈ వాల్యూ, p యొక్క రూట్స్ ఏంటివంటే ఇది ప్లస్ ఇది. ఓకేనా, ఆ రెండింటిని మనం ఏం చేయాలా, ఇండివిజువల్గా సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి మనము సొల్యూషన్ కనుక్కోవాలా. ఆ రెండింటి యొక్క సొల్యూషన్ మనకి ఏమవుతుంది, పైన ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుంది. చూద్దాం. మీరు అబ్జర్వ్ చేయండి, మనకు ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది కదా, ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనకి ఏమైందంటే ఆ వచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ సపరేట్ స్ప్లిట్ చేసినాము. మనము సపరేట్గా స్ప్లిట్ చేసిన తర్వాతకి మనం అబ్జర్వ్ చేస్తే అది ఏ విధంగా ఉంది అంటే హోమోజీనియస్ అనేటువంటి స్టాండర్డ్ ఫామ్లో ఉంది. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి మనం అంటే మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, మీకు ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ. డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకున్న తర్వాతకి మనం ఇంతకుముందు ప్రీవియస్గా ఫస్ట్ యూనిట్లో ఏవైతే డిస్కస్ చేసినామో మెథడ్స్, వేరియబుల్ సపరబుల్, తర్వాతకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషను, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషను, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉండగా వాటినే వాడుతూ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ జనరల్ సొల్యూషన్ కనుక్కుంటున్నాం. మీరు ఎప్పుడైతే ఫ్యాక్టర్స్గా ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్ స్ప్లిట్ చేసుకుంటున్నావో ఆడ ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ మోడల్లోకి మారిపోతుంది అంటే ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీలోకి మారిపోతుంది. ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీకి సంబంధించినటువంటి మెథడ్స్ అన్నీ కూడా మనము ప్రీవియస్ ఫస్ట్ యూనిట్లో మనము డిస్కస్ చేసినాము. అవే మెథడ్స్ని మనము ఇక్కడ వాడుతున్నాం. ఇప్పుడు మనము స్ప్లిట్ చేసినాం, p ఈజ్ ఈక్వల్ టు రూట్గా స్ప్లిట్ చేసినాం. స్ప్లిట్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది అంటే ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఆర్డర్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా యూనిట్ 1కి సంబంధించినటువంటి మెథడ్స్లో సాల్వ్ చేసేటువంటి ప్రాబ్లమ్స్. కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చినటువంటిది ఏ విధంగా ఉంది అంటే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్లో ఉంది. కాబట్టి నేను ఏం చేస్తున్నా, y ఈజ్ ఈక్వల్ టు vx అని రాసుకుంటాను ఇక్కడ.
y ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ అని రాసుకుంటున్నా. దానికోసం నేను ఏం చేస్తున్నా, నెక్స్ట్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ వస్తుంది. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ వాల్యూని, అదేవిధంగా వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ వాల్యూని మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా ఉంది. డివై బై డిఎక్స్ పైన ఇది డివై బై డిఎక్స్ ప్లస్ వై ప్లస్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ అనేటువంటి ఫామ్ ఉంది కదా, అందులో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ తీసుకున్నటువంటి వాల్యూస్ ఉన్నాయి కదా, వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్, అదేవిధంగా డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఉంది కదా, అవన్నిటిని కూడా ఈ పైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే ఏం రాసిన విఎక్స్, కాబట్టి విఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే మనం ఏం తీసుకోవాలా, వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ కాబట్టి హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్. ఇప్పుడు ఏం చేస్తున్నా, మనకి బోత్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మీరు గమనిస్తే వి ఇక్కడ ప్లస్ వి ఉంది, అక్కడ ప్లస్ వి ఉంది, కాబట్టి వి క్యాన్సిల్ అవుతుంది. వి క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుంది, అదేవిధంగా ఇక్కడ పైన ఎక్స్ స్క్వేర్ కామన్ తీసినా కూడా ఇక్కడ ఎక్స్ ఉంది, ఈ రూట్లోకి వెళ్ళి ఎక్స్ కామన్ తీయచ్చు, ఇక్కడ కింద ఎక్స్ ఉంది, కాబట్టి మొత్తానికి క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుంది, న్యూమరేటర్లో డినామినేటర్లో ఎక్స్ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయ్యి మనకి ఏ ఫామ్లో వస్తుందంటే ఈ విధంగా వస్తుంది, ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 1 మైనస్ వి స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, వేరియబుల్ సపరబుల్ అంటే డిఎక్స్ వాల్యూని ఎక్స్ వాల్యూని డిఎక్స్ సైడు, వికి సంబంధించిన వేరియబుల్ని డివి సైడ్ తీసుకపోతే మనకి ఏమొస్తుందంటే ఇంటిగ్రేషన్ 1 బై అండర్ రూట్ 1 మైనస్ వి స్క్వేర్ ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ డిఎక్స్ వస్తుంది. దానికి మనం ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇంటిగ్రేషన్ వాల్యూ ఇక్కడ దీని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ మనకి ఏమొస్తుందంటే సైన్ ఇన్వర్స్ వి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ సిని మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే సైన్ ఇన్వర్స్ వి మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వి అంటే మనం పైన ఏమనుకున్నాము, వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ అనుకున్నాం, కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది వై బై ఎక్స్, కాబట్టి సైన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ సిగా చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఏమైనట్టు అంటే ఇక్కడ సైన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ సి అనేటువంటిది పైన హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్. సేమ్ అదేవిధంగా మనకి పీకి సంబంధించినటువంటి ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది, అది ఇది డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్. సేమ్ దీనికి కూడా మనం ఏం తీసుకోవాలా, వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్, అదేవిధంగా డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఉంది కదా, అవన్నీ కూడా ఇక్కడ వై ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లేస్లో మనం ఏం రాసుకుంటాము విఎక్స్ మైనస్ అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్. ఇక్కడ మొత్తానికి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి వాల్యూలో న్యూమరేటర్లో ఎక్స్ వాల్యూ కామన్ వస్తుంది, ఎక్స్ వాల్యూ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ అండర్ రూట్ 1 మైనస్ వి స్క్వేర్ ఇస్తుంది. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి వి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి వి రెండు కూడా పాజిటివ్లో ఉన్నాయి, కాబట్టి మనకి ఏమవుతుంది ఇక్కడ వివి క్యాన్సిల్ అవుతుంది. వివి క్యాన్సిల్ అయితే మనకు వచ్చేటువంటి ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్. దీన్ని మనము వేరియబుల్ సపరబుల్ తీసుకొని అంటే ఎక్స్ వేరియబుల్ని ఎక్స్ సైడ్ డిఎక్స్ వి వేరియబుల్ని డివి సైడ్ పంపిస్తే మనకి ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ 1 బై అండర్ రూట్ 1 మైనస్ వి స్క్వేర్ డివి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1 బై ఎక్స్ డిఎక్స్. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి వాల్యూ ఏమొస్తుందంటే సైన్ ఇన్వర్స్ వి ప్లస్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి వస్తుంది. ఇక్కడ మనము వి అనేటువంటి ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, వై బై ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. మనకి పీకి సంబంధించిన రెండు రూట్లకు సంబంధించి హోమోజీనియస్ మెథడ్లో మనము సొల్యూషన్ చేసినాము. వాటిని ఇంటూగా రాసుకుంటే మనకి ఏమవుతుంది, పైన ఇచ్చినటువంటి ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ మనకి వస్తుంది. ఆ జనరల్ సొల్యూషన్ ఏంటి అంటే ఇది
ఓకేనా. ఆ జనరల్ సొల్యూషన్ ఈ విధంగా రాసుకోవాలి. ఎక్స్ సైన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ సి ఇంటూ సైన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకు వచ్చినటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి కదా, పైన ఒక సొల్యూషన్ వచ్చింది హోమోజీనియస్కి, పి ఇంకో రూట్కి 2 సొల్యూషన్స్, ఆ 2 సొల్యూషన్స్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 0గా రాస్తే మనకు పైన ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకి పీ క్యూబ్ ప్లస్ 2xp² మైనస్ y² p² మైనస్ 2xy² p ఈజ్ ఈక్వల్ టు 0. మీరు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేటువంటి డెరివేటివ్ మనకి ఎన్ని టైమ్స్ ఉందంటే పీ అంటే ఏమంటే dy/dx, అంటే డెరివేటివ్ అనేది మనకు ఒక్కసారే ఉంది. కానీ ఎన్ని అంటే dy/dx అనే డెరివేటివ్ సింగిల్ టైమే ఉంది, కానీ దాని పవర్ వాల్యూ మనకి ఏముందంటే డెరివేటివ్ పవర్ వాల్యూ మనకి ఏముందంటే 3 ఉంది. అంటే ఇక్కడ మనకి దీన్ని అబ్జర్వ్ చేస్తే మీరు ఏం చెప్పొచ్చు అంటే dy/dx అనేటువంటి దాని యొక్క ఆర్డర్ ఏమన్నట్టు అంటే 1, కానీ p³ ఉంది కాబట్టి దాని యొక్క డిగ్రీ ఏమన్నట్టు అంటే 3, దాని యొక్క డిగ్రీ ఏమన్నట్టు 3. కాబట్టి మనకి అంటే మనము చేసేటువంటి ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ అనేటువంటి స్టాండర్డ్ ఫామ్లోనే ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు కేస్ 1లో వస్తుందా లేదా అంటే మనకి ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకోవడానికి వస్తుందా లేదా చెక్ చేస్తున్నాము. చూద్దాం. దీన్ని ఈ విధంగా రాసుకుంటున్నా. p³ ప్లస్ 2x మైనస్ y² ఇంటూ p² మైనస్ 2xy² ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనము అంటే p² కామన్గా ఉన్నది ఒక దగ్గర రాసిన తర్వాత ఓవరాల్గా మనకి ఏం కామన్ వస్తుందంటే p కామన్గా ఉంది. p కామన్గా తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే p ఇంటూ p² ప్లస్ 2xp మైనస్ y² p మైనస్ 2xy² ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ మనం p కామన్ తీస్తే ఈ ఫామ్ వచ్చింది, p ఈ విధంగా బయట రాసేసిన. ఈ లోపల ఉన్నటువంటి దాన్ని ఉంది కదా, మనం ఈ టర్మ్ని తర్వాతకి ఈ టర్మ్, ఈ 2 టర్మ్స్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఈ టర్మ్ని తర్వాతకి ఈ 2 టర్మ్ని కామన్ తీస్తున్నా ఒక టర్మ్తో. p కామన్ తీస్తే మనకి p² ప్లస్ 2xpలో p కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది p ఇంటూ p ప్లస్ 2x. అదేవిధంగా y² కామన్ తీస్తే y² కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది -y² p ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి p ప్లస్ 2x ఉంది. అక్కడ p ప్లస్ 2xని ఓవరాల్ కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే p ఇంటూ p ప్లస్ 2x ఇంటూ p మైనస్ y² వస్తుంది. అంటే మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఏ విధంగా రాసినాము అంటే ఫస్ట్ డిగ్రీలో ఉన్నటువంటి ఫస్ట్ డిగ్రీ మల్టిపుల్స్గా రాసినాం. అంటే మనకి ఏముంది అక్కడ డిగ్రీ 3 ఉంది. డిగ్రీ 3 ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఏం చేసినాము ఫ్యాక్టర్స్గా రాసినాము. ఏ ఫ్యాక్టర్స్గా రాసినాము అంటే ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా రాసినాము. అది ఏ విధంగా అంటే p ఇంటూ p ప్లస్ 2x ఇంటూ p మైనస్ y². దీన్ని మళ్ళీ ఓవరాల్గా మొత్తం మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకి పైన ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషనే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం దానికి జనరల్ సొల్యూషన్ ఏ విధంగా చేయాలనేటువంటిది చూద్దాం. ఓకేనా. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే p అంటే ఇప్పుడు ఇంటూ ఉంది కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు 0, p ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0, p మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాము. ఇక్కడ p అంటే మనకు తెలుసు, ఏం తెలుసు dy/dx అని. కాబట్టి dy/dx ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ dy ఈజ్ ఈక్వల్ టు dx అనేది 0 సైడ్ పోతే మనకి ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి దాన్ని ఇంటిగ్రేషన్ dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 చేస్తే మనకి ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ dy వాల్యూ మనకి ఏమొస్తుంది y ఈజ్ ఈక్వల్ టు c అనేది ఏంది మనకి ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్. నెక్స్ట్ p ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ p అంటే మనం ఏం తీసుకుంటున్నాము dy/dx. కాబట్టి dy/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x. ఇక్కడ కూడా సేమ్ మనం ఏం చేయాలి x వేరియబుల్ని dx సైడ్ y వేరియబుల్ని dy సైడ్ మల్టిప్లై చేసుకోవాలా. మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే ఇంటిగ్రేషన్ dy ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఇంటిగ్రేషన్ x dx వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ dy వాల్యూ మనకి ఏమొస్తుందంటే y దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx వాల్యూ మనకి ఏమొస్తుంది x²/2 వస్తుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది ప్లస్ c. దాన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది y ప్లస్ x² ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ అదే విధంగా p మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే p
p ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, వై స్క్వేర్ రాస్తాం. మనకి p వాల్యూ తెలుసు, p అంటే dy/dx అని. అందులో రీప్లేస్ చేస్తే dy/dx ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్, dy/dx ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు x వేరియబుల్ని dx సైడ్, y వేరియబుల్ని dy సైడ్ మల్టిప్లై చేస్తే అంటే మనకి ఏమొస్తుంది, dy/వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు dx. దానికి బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ తీసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y స్క్వేర్ ఇంటూ dy వాల్యూ మనకి ఏమొస్తుంది, -1/y. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ dx వాల్యూ మనకి ఏమొస్తుంది, x వస్తుంది. కాబట్టి అక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్ తీసుకుంటే మనకి -1/yని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుపోతే మనకి ఏమొస్తుంది, 1/y ప్లస్ x ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మనము ఈ పైన ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఏం చేసినాము, ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకొని రాసుకున్నాము. అప్పుడు ఇండివిజువల్గా ఫస్ట్ డిగ్రీ వాటిని ఇండివిజువల్గా మనం సాల్వ్ చేసినాము. సాల్వ్ చేస్తే మనకి వచ్చింది సొల్యూషన్. ఆ 3 ఇండివిజువల్గా ఏవైతే సాల్వ్ చేసినామో ఆ 3 వచ్చినటువంటి సొల్యూషన్స్ని జనరల్ సొల్యూషన్ కావడానికి ఏం చేస్తున్నామంటే మల్టిప్లై ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి 3 సొల్యూషన్స్ ఉన్నాయి కదా, ఆ 3 సొల్యూషన్స్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 0గా రాసుకోవాలి. అది ఏ విధంగా రాసుకోవాలంటే y ప్లస్ సి ఇంటూ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఇంటూ 1/y ప్లస్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే మనకి ఏమవుతుంది, పైన ఇచ్చినటువంటి ప్రాబ్లంకి జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఏముందంటే p² - 7p + 12 ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ మనం ఇంతకుముందు ఇచ్చిన ప్రాబ్లం కూడా, ఇప్పుడు పైన ఇచ్చిన ప్రాబ్లం కూడా మనకి ఏ ఫామ్లో ఉంది అంటే ఇట్ ఈజ్ ఏ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ. అంటే ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్లో ఉంది కానీ ఫస్ట్ డిగ్రీ కాదు. కాబట్టి మనం దాన్ని ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆర్డర్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆర్డర్ ఫ్యాక్టర్స్గా ఎట్లా స్ప్లిట్ చేసుకున్నామంటే -7pని మనం ఏం చేస్తున్నామంటే -3p - 4p రాస్తున్నాం. అంటే ఆ రెండింటిని కలిపితే మనకి ఏమొస్తుంది, -7p వస్తుంది. అదేవిధంగా ఆ మధ్యలో ఉన్నటువంటి -3 - 4ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ లాస్ట్ ఉన్నటువంటి c వాల్యూ ఉంది కదా, ఆ మల్టిపుల్ చేసేటువంటి వాల్యూ కూడా వస్తుంది. కాబట్టి మనం దాన్ని ఏ విధంగా రాసుకుంటున్నామంటే p² - 3p - 4p + 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నేనేం చేస్తున్నంటే ఇక్కడ నేనేం చేస్తున్నంటే p కామన్ తీసుకుంటాను. p కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే p ఇంటూ p - 3 -4 ఇంటూ p - 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ p - 3ని కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే p - 3 ఇంటూ p - 4 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే మనకి ఇక్కడ p - 4 ఇంటూ p - 3 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. మనం ఏం చేసుకోవాలి, దీన్ని ఇండివిజువల్గా p - 4 ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటే మనం p ఈజ్ ఈక్వల్ టు 4 రాస్తాము. అదేవిధంగా p - 3 ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తే మనం ఏం చేస్తాము, p ఈజ్ ఈక్వల్ టు 3 అని రాస్తాము. ఇక్కడ మనకి p వాల్యూ అంటే dy/dx, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, p ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి dy/dx ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, dy ఈజ్ ఈక్వల్ టు 4dx. దానికి బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ తీసుకుంటే ఇంటిగ్రేషన్ dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 4dx. మనం ఇంటిగ్రేషన్ చేస్తే వాల్యూ మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ dy వాల్యూ ఏమొస్తుంది మనకి y ప్లస్ ఇంటిగ్రేషన్ 4 ఇంటూ dx వాల్యూ మనకి ఏమొస్తుంది 4x ప్లస్ ఆర్బిటరీ కాన్స్టెంట్ c. దాన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మనకి ఏమొస్తుంది, y - 4x ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మనకి p ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే దాని యొక్క సొల్యూషన్. సేమ్ అదేవిధంగా p ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నప్పుడు p అంటే మనకి ఏమన్నట్టు dy/dx. కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, dy/dx ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. దాన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది, dy ఈజ్ ఈక్వల్ టు 3dx. దానికి బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 3dx. ఇప్పుడు పైన ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చే వాల్యూ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ dy వాల్యూ మనకి y వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 3dx వాల్యూ 3x ప్లస్ c. హియర్ c విత్ ఆర్బిటరీ కాన్స్టెంట్ 3x ప్లస్ cని మనం ఎట్ సైడ్ తీసుకుపోవాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకపోతే మనకి ఏమొస్తుంది, y - 3x ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి రెండు సొల్యూషన్స్ని రెండు సొల్యూషన్ మల్టిప్లికేషన్ చేసి ఈజ్ ఈక్వల్ టు 0గా రాసుకుంటే పైన తీసుకున్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఆ జనరల్ సొల్యూషన్ ఏంటంటే ఇది y - 4x ప్లస్ c ఇంటూ y - 3x ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ప్రాబ్లం yp² ప్లస్ x - p - x ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం కూడా మనకి ఏ విధంగా ఉంది అంటే
ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ. అంటే దీని యొక్క ఆర్డర్ వచ్చేసి 1 ఉంది, దీని యొక్క డిగ్రీ వచ్చేసి 2 ఉంది. కాబట్టి మనం దీన్ని ఈ విధంగా రాసుకుంటున్నాము. పీని మల్టిపుల్ చేస్తే, పీని ఈ ఈక్వేషన్ ఉంది కదా, పీని లోపలికి మల్టిపుల్ చేస్తే మనకేమొస్తుందంటే yp² ప్లస్ xp మైనస్ yp మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందులో ఈ ఈక్వేషన్లో మనం ఏం చేస్తున్నామంటే p కామన్ తీసుకుంటే మనకేమొస్తుందంటే yp ప్లస్ ఎక్స్ -1 కామన్ తీస్తే yp ప్లస్ ఎక్స్. ఇక్కడ yp ప్లస్ ఎక్స్ yp ప్లస్ ఎక్స్ ఉంది. yp ప్లస్ ఎక్స్ని కామన్ తీసుకుంటే మనకేమొస్తుందంటే yp ప్లస్ ఎక్స్ ఇంటూ p-1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఇండివిజువల్గా రాసుకోవాలి. కాబట్టి yp ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, yp ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, p-1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు yp ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0కి సంబంధించిన సొల్యూషన్ చేయాలి. అదేవిధంగా p-1 ఈజ్ ఈక్వల్ టు 0కి సంబంధించిన సొల్యూషన్ చేయాలి. ఫస్ట్ yp ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కదా, దానికి సంబంధించిన సొల్యూషన్ చూద్దాం. yp ఈజ్ ఈక్వల్ టు -x. దాన్ని మనం ఏం చేసుకుంటాం, p అంటే మనకి సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. p వాల్యూ వీ నో, p ఈజ్ ఈక్వల్ టు dy by dx. దెన్ బై సబ్స్టిట్యూటింగ్ ద p వాల్యూ వీ గెట్ y into dy by dx is equal to -x. Then taking the x variable dx side and y variable dy side and integrating, we get to integration y dy plus integration x dx is equal to 0. Then taking the, by doing integration we get integration of y dy value we get y square by 2 plus integration x dx value we get x square by 2 plus here c square by 2 is equal to 0, where c square is the arbitrary constant. Here 2 is cancelled by 2 is taken common, that will be taken into the right hand side, that value will go get the 0. కింద వచ్చినటువంటి రెండుని మనం రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుపోతే మనకి ఏమొస్తుంది, 0 అయిపోతుంది. కాబట్టి అప్పుడు దాని యొక్క సొల్యూషన్ మనకి ఏమవుతుందంటే y² ప్లస్ x² ప్లస్ c² ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ p ఈజ్ ఈక్వల్ టు 1. p ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మనం p వాల్యూ dy by dx అని సబ్స్టిట్యూట్ చేస్తాము. dy by dx ఈజ్ ఈక్వల్ టు 1. దాన్ని క్రాస్ మల్టిప్లై చేసి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మనకి ఏమొస్తుంది, dy by ఈజ్ ఈక్వల్ టు dx, దట్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy by మైనస్ dx ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు దానికి ఏం చేయాలో బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ dy మైనస్ ఇంటిగ్రేషన్ dx ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఇంటిగ్రేషన్ dy వాల్యూ మనకి ఏమొస్తుంది, y మైనస్ ఇంటిగ్రేషన్ dx వాల్యూ we get minus x plus c, where c be the arbitrary constant. Then we can write the solution is y minus x plus c is equal to 0. మనకి ఇప్పుడు ఇండివిజువల్గా yp ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0కి, అదేవిధంగా p-1 0కి మనకి ఇండివిజువల్గా సొల్యూషన్ వచ్చింది. ఆ ఇండివిజువల్ వచ్చినటువంటి సొల్యూషన్ని మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు 0గా రాస్తే మనకి పైన ఇచ్చినటువంటి ప్రాబ్లం యొక్క జనరల్ సొల్యూషన్ వస్తుంది. దేర్ ఫోర్ y మైనస్ ఎక్స్ ప్లస్ సి ఇంటూ y² ప్లస్ x² ప్లస్ c² ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది మన పైన ఇచ్చినటువంటి ప్రాబ్లం యొక్క జనరల్ సొల్యూషన్. ఇంకో ప్రాబ్లం ఉంది, థర్డ్ ప్రాబ్లం. ఓకే చూడండి, 4 ఇంటూ y² p² ప్లస్ 2xyp ఇంటూ 3x ప్లస్ 1 ప్లస్ 3x³ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది కూడా మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏముందంటే ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ. అంటే పైన ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ 1 కానీ డిగ్రీ 1 కన్నా ఎక్కువ. అంటే ఎంత అన్నట్టు, దాని యొక్క డిగ్రీ 2. కాబట్టి దాన్ని ఈ విధంగా రాసుకుంటున్నా. ఈ 2xyp ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని మల్టిప్లై చేస్తున్నా. 2xyp ఇంటూ 3x ప్లస్ 1 ఉంది కదా, దాన్ని మీరు మల్టిప్లై చేయాలి. మల్టిపుల్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 4y² p² ప్లస్ 6p x² ప్లస్ 2xyp ప్లస్ 3x³ ఈజ్ ఈక్వల్ టు 0. ఆ విధంగా మల్టిపుల్ చేస్తే ఆ విధంగా వస్తుంది. వచ్చినటువంటి దానిలో 2ypని కామన్ తీసుకుంటున్నాం. 2ypని కామన్ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే 2yp ప్లస్ 3x² ప్లస్ x కామన్ తీస్తే కూడా మనకి ఏమొస్తుంది, 2yp ప్లస్ 3x² వస్తుంది. ఇక్కడ మనకి 2yp ప్లస్ 3x² మొత్తం హోల్గా కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే 2yp ప్లస్ 3x² ఇంటూ 2yp ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. కాబట్టి మనకి ఏమైంది, ఇక్కడ రెండు మల్టిపుల్ వచ్చినటువంటి ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. కాబట్టి మనం దాన్ని ఏ విధంగా తీసుకుంటామంటే
2yp ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా 2yp ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాం. ఆ 2yp ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 0 దానికి సొల్యూషన్ మనం ఏం రాసుకుంటామంటే 2 ఇంటూ yp, ఇక్కడ p అంటే dy/dx కాబట్టి p వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 2y ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు -3x². ఇక్కడ ఇప్పుడు మనము x వేరియబుల్ని dx సైడ్, y వేరియబుల్ని dy సైడ్ మల్టిపుల్ చేసి మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ తీసుకురావాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ తీసుకొస్తే మనకి ఏమొస్తుందంటే 2y dy ప్లస్ 3x² dx ఈజ్ ఈక్వల్ టు 0. 2ని కామన్ తీసి అదేవిధంగా 3ని కామన్ తీసి ఇంటిగ్రేషన్ చేస్తే మనకేమొస్తుంది 2 ఇంటూ ఇంటిగ్రేషన్ y dy ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రేషన్ x² dx ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ y వాల్యూ ఏమొస్తుందంటే 2 ఇంటూ y²/2 ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ x² వాల్యూ మనకి ఏమొస్తుందంటే x³ 3 ప్లస్ c. ఇక్కడ మనము 2 3 క్యాన్సిల్ అవుతే మనకి ఏమొస్తుందంటే y² ప్లస్ x³ ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి 2yp ప్లస్ 3x² ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్. సేమ్ నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలి, దీని యొక్క సొల్యూషన్ కనుక్కోవాలి. దానికోసం నేను ఏం తీసుకుంటున్నా 2yp ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని ఏం రాస్తున్నా 2yp p అంటే dy/dx సబ్స్టిట్యూట్ చేస్తున్నా 2y dy/dx ఈజ్ ఈక్వల్ టు -x. ఇప్పుడు x వేరియబుల్ని dx సైడ్ అదేవిధంగా y వేరియబుల్ని dy సైడ్ మల్టిప్లై చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మనకి ఏమొస్తుందంటే 2y dy ప్లస్ x dx ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు మొత్తానికి ఇంటిగ్రేషన్ తీసుకుంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది 2 ఇంటూ ఇంటిగ్రేషన్ y dy ప్లస్ ఇంటిగ్రేషన్ x dx ఈజ్ ఈక్వల్ టు 0. Then we get taking integration 1/y dy we get y²/2 plus integration x dx value we get x²/2. By cancelling 2 we get then taking LCM we get 2y² plus x² plus c is equal to 0. ఇక్కడ మనకి రెండింటికి సంబంధించి రెండు సొల్యూషన్స్ వచ్చినాయి. ఆ రెండు సొల్యూషన్స్ మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు 0గా రాసుకుంటే మనకి పైన ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఆ జనరల్ సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ బాక్స్లో పెట్టినాం మనము. ఓకే చూడండి, y² ప్లస్ x³ ప్లస్ c ఇంటూ 2y² ప్లస్ x² ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం ఉంది చూడండి. ఇక్కడ p³ ఇంటూ x ప్లస్ 2y ప్లస్ 3p² x ప్లస్ y ప్లస్ y ప్లస్ 2x ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క ఆర్డర్ ఎంత 1, కానీ దీని యొక్క డిగ్రీ ఎంత 3. కాబట్టి మనకి ఇచ్చినటువంటి స్టాండర్డ్ ఫామ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఓవరాల్గా పీని కామన్ తీస్తున్నా. మనకి ఏమొస్తుంది p ఇంటూ p² x ప్లస్ 2y ప్లస్ 3p ఇంటూ x ప్లస్ y ప్లస్ y ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకుంటా. ఇక్కడ ఇచ్చినటువంటి లోపల p² ఉంది కదా, ఇక్కడ దీన్ని నేను ఏ విధంగా రాసుకుంటే ఇంతకుముందు మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది కదా, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి జనరల్ సొల్యూషన్ మనకి రూట్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంటుంది. x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a అనే ఫామ్ ఉంటుంది కదా, దాని ప్రకారం మనము స్ప్లిట్ చేసుకోవాలి. దాని ప్రకారం స్ప్లిట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది p ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ అంటే ఏమన్నట్టు, మనకి ఏ వాల్యూ అంటే మామూలుగా x ప్లస్ 2y, అదేవిధంగా b వాల్యూ అంటే ఏమన్నట్టు 3 ఇంటూ x ప్లస్ y, అదేవిధంగా c వాల్యూ అంటే ఏమన్నట్టు y ప్లస్ 2x. ఇక్కడ మన ఫార్ములాలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించినటువంటి దాంట్లో రూట్ కనుక్కునే ఫార్ములాలో ఏ వాల్యూని b వాల్యూని c వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి ఏమొస్తుంది రూట్ వాల్యూ కనుక్కోవడానికి ఈజీ అవుతుంది. దానికోసం p ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ x ప్లస్ y ప్లస్ ఆర్ మైనస్ √b² అంటే మనకి ఏమన్నట్టు 3 ఇంటూ x ప్లస్ y, కాబట్టి 3 ఇంటూ x ప్లస్ y హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది 9 ఇంటూ x ప్లస్ y హోల్ స్క్వేర్ మైనస్ 4ac. ఏ అంటే ఏమన్నట్టు మనకి x ప్లస్ 2y ప్లస్ c అంటే ఏమన్నట్టు y ప్లస్ 2x మల్టిపుల్ రాసుకుంటే y ప్లస్ 2x ఇంటూ x ప్లస్ 2y బై
2a అంటే మనకి ఏమన్నట్టు 2 ఇంటూ ఏ వాల్యూ మనకి ఏమన్నట్టు ఎక్స్ ప్లస్ 2 అని అందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేసి ఇంకా సింప్లిఫికేషన్ చేయాలి. దానికోసం -3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 9 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ -4. ఇక్కడ y ప్లస్ 2x ఎక్స్ ప్లస్ 2yని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే -4 xy ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ 4xy వస్తుంది. ఇంకా దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే -3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 9 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ -4 xy మైనస్ 8 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy బై 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2y. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ అనేటువంటిది కింద రూట్లో మనకి కామన్గా వచ్చేటట్టు తీసుకుంటున్నాం. అది ఏంటంటే -3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 9 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ -8 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ -4xy. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని మనం తీసేస్తే 9x ప్లస్ వై హోల్ స్క్వేర్ -8x ప్లస్ వై హోల్ స్క్వేర్, దాన్ని తీసేస్తే మనకి ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ -4xy వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ వచ్చినటువంటి దాన్ని p ఈజ్ ఈక్వల్ టు మైనస్ను లోపల తీసుకుంటే -3x -3y ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ మనం ఏం రాస్తున్నామంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ -4xy ఉంది కదా, అది మనకి ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్గా మారిపోతుంది. అది ఆ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ -4xy తీసేస్తే మనకి ఏమొస్తుందంటే ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్గా మారిపోతుంది. ఈ ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ వాల్యూ రూట్ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే మనకు వచ్చేటువంటి ఈక్వేషన్ ఏమొస్తుందంటే p ఈజ్ ఈక్వల్ టు -3x -3y ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ మైనస్ వై బై 2x ప్లస్ 4y వస్తుంది. ఇప్పుడు దాన్ని ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకోవాలి. ఒకసారి ప్లస్ తీసుకుంటే ఏమొస్తుంది, ఒకసారి మైనస్ తీసుకుంటే ఏమొస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసినాము, p వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం కాబట్టి p వాల్యూ 0 కాబట్టి మనకి ఏమొస్తుంది p వాల్యూ మనకి ఏం తెలుసు dy/dx కాబట్టి dy/dx ఈజ్ ఈక్వల్ టు 0. వేరియబుల్ సపరబుల్ ఫామ్లో మనం ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 ఇంటిగ్రేషన్ dy we get to value y ఈజ్ ఈక్వల్ టు c. Here c be the arbitrary constant, c can be taken into left hand side, we get to y minus c is equal to 0. Similarly p have the two roots. By using the quadratic principle to find the root value, we have the two equations. The two equations is first one is p. First one is this one. p is equal to -3x -3y plus x minus y by 2x plus 4y. ఇప్పుడు దాన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది p is equal to -2x -4y by 2x plus 4y వస్తుంది. ఇప్పుడు మనకి అది ఇంకా క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది dy/dx ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. దాన్ని ఇప్పుడు ఎక్స్ వేరియబుల్ని dx సైడ్ ఏం వేరియబుల్స్ లేవు కాబట్టి వేరియబుల్ సపరబుల్ ఫామ్లో ఏం రాసుకోవచ్చు dy ఈజ్ ఈక్వల్ టు -dx రాసుకోవచ్చు. దాన్ని బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ dy ప్లస్ ఇంటిగ్రేషన్ dx ఈజ్ ఈక్వల్ టు 0. ద ఇంటిగ్రేషన్ ఆఫ్ dy వాల్యూ అండ్ ఇంటిగ్రేషన్ dx వాల్యూ వి గెట్ y ప్లస్ x ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక సొల్యూషన్. మనకు 2 సొల్యూషన్స్ వచ్చినాయి. మరి మనం ఇంకోటి అనుకోవాలా మూడో సొల్యూషన్ -3x -3y -x ప్లస్ y బై 2x ప్లస్ 4y. ఇంకా దాన్ని యాడ్ చేయడం చేస్తే మనకి ఏమొస్తుంది -4x -2y బై 2x ప్లస్ 4y. ఇక్కడ మనకి 2 కామన్ తీసుకొని అదేవిధంగా ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి ఏ ఫామ్లో ఉందంటే స్టాండర్డ్ ఫామ్లో ఉంది. స్టాండర్డ్ ఫామ్లో అంటే మనకి స్టాండర్డ్ ఫామ్ అంటే హోమోజీనియస్ ఫామ్లో ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం y ఈజ్ ఈక్వల్ టు vx అని తీసుకుంటున్నా. y ఈజ్ ఈక్వల్ టు vx అని తీసుకొని మనం ఏం చేస్తున్నా అంటే dy/dx ప్లేస్లో మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే y ఈజ్ ఈక్వల్ టు vx అని తీసుకొని బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో మనం ఫామ్లో రాసుకున్నాం కదా, అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే v ప్లస్ x ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్ టు -4 ఇంటూ ఎక్స్ మైనస్ ఇక్కడ y ప్లేస్లో ఏం రాస్తున్నా అంటే vx రాస్తున్నా కాబట్టి vx బై 2x ప్లస్ 4vx అని అంత సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ v మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఇక్కడ v ఉన్నటువంటి వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుపోతున్నా. అదేవిధంగా కింద x ఉంది కదా, ఆ xని కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది x ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్ టు -4 -2v బై
2 + 4v - v. ఇంకా ఇప్పుడు v ఉంది కదా మైనస్ వి, దానికి ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుందంటే -4 - 2v - 2v - 4v² 2 + 4v వస్తుంది. ఇంకా దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే x dv/dx -4/2. 2 క్యాన్సిల్ చేస్తుంది, మన పైన ఏమొస్తుంది 2 వస్తుంది. 2 × -2 × v² + v + 1/1 + 2v. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే x వేరియబుల్ని dx సైడ్, v వేరియబుల్ని dv సైడ్ మల్టిప్లై చేయాలి. దానికోసం ఇంటిగ్రేషన్ 1 + 2v/v² + v + 1 dv ఇంటిగ్రేషన్ -2/x x × dx. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇచ్చినటువంటిది మనకి ఏ విధంగా ఉంటే ఇంటిగ్రేషన్ f'(x/f(x) అనేటువంటి ఫామ్లో ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది సొల్యూషన్ log f(x) వస్తుంది. కాబట్టి log v² + v + 1 -2 log x + log c. ఇప్పుడు -2 ఉన్నటువంటి log xని మనము లెఫ్ట్ హ్యాండ్ తీసుకొస్తే మనకి ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 2ని లాగ్ ఫామ్లో ఉపయోగిస్తే మనకి ఏమొస్తుంది log x² అవుతుంది. బోత్ సైడ్స్ లాగ్ కామన్ తీసుకొని బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేస్తే, అదేవిధంగా v ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే y = vx కదా, v ప్లేస్లో y సంబంధించిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది v ప్లేస్లో v మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలా y/x సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది y² + y/x + 1 × x² c వస్తుంది. ఇప్పుడు c క్యాన్సిల్ అవుతుంది, c క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుంది ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే y² + x² + xy - c 0 వస్తుంది. ఈ మూడింటి మనకి 3 సొల్యూషన్స్ ఉన్నాయి కదా, ఇది ఈ మూడింటిని ఈ విధంగా రాసుకుంటే మనకి ఏమైనట్టు జనరల్ సొల్యూషన్ అయినట్టు y - c × y + x + c × y² + x² + xy - c 0. మీరు కంపల్సరీ ఇదొక సొల్యూషన్ అని సాల్వ్ చేసినాక అట్లే వదిలేదు. దాన్ని కంపల్సరీ ఏ విధంగా రాయాలి అంటే మల్టిపుల్ = 0గా రాస్తేనే మీకు ఈ పై డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ వచ్చినట్టు. థ్యాంక్స్.